ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మీ శ్రీనన్న మీ గుండెల్లో ఉన్న హౌసింగ్ మంత్రి, రెవెన్యూ మంత్రి. పేదవాడి కళ ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలని చిరకాల వాంచుంటుంది. ఈనాడు మన గ్రామ పెద్దలు అడిగినట్లు ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు కానీ తెల్ల రేషన్ కార్డులు కానీ కొత్త వారికి అర్హులైన వారికి పెన్షన్ కానీ స్థానికంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ సర్పంచులని కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదని తమ్ముడు చెప్పాడు. ఒక సంవత్సరం లోపే వాళ్ళు సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈ గ్రామంలో రోడ్లు సిసి రోడ్లు లేని బజారు లేకుండా ఉండే విధంగా, అంతేకాదు ఇల్లు విషయంలో ఇళ్ల స్థలం విషయంలో పేదవాడికి వైద్యం విషయంలో విద్య విషయంలో మీ శ్రీనన్న ఏది ఆశించి అయితే మీ శ్రీనన్నని గెలిపించుకున్నారో, ఏది ఆశించి అయితే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాడు వాళ్ళ మీద వీళ్ళ మీద నేను నెట్టేయను. మీ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే బాధ్యత మీ శ్రీనన్న గారు నేను తీసుకుంటా.